జగన్ ఒక ట్వీట్ చేశారు ఈవీఎంల మీద. ప్రజాస్వామ్యం అన్నటువంటిది పర్ఫెక్ట్గా ఉందన్నటువంటి నమ్మకం కలిగించడం కూడా ప్రజాస్వామ్యంలో ముఖ్యం అన్నటువంటిది. ఎస్, ఈవీఎంల విషయంలో ఆయన మాట్లాడినటువంటి మాట అదే కదా. అలాగే ప్రభుత్వం విషయంలో ప్రజలు కోరుకునేది కూడా అదే కదా. ప్రభుత్వం ఉందన్నటువంటి విషయం ప్రజలకు ఫీల్ అవ్వాలి. ఎలాగా? సమాధానాలు చెప్పేటటువంటి యంత్రాంగం, అలాగే తను జనంలో తిరుగుతూ ఉండటం. ఒక ఆస్పెక్ట్ ఆయన చేసింది ఫెయిల్ అయ్యింది. ఏంటయ్యా అంటే మళ్ళీ పాత రోజులకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఎలాగా? ఒక ఎన్టీ రామారావు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి వాళ్ళ హయాంలో జనంలో తిరిగేది తక్కువ. సచివాలయం నుంచినో, అప్పుడు సచివాలయాలు అనుకోండి, ఇప్పటికి మళ్ళీ ఇళ్లలో కూర్చుని కాదు, క్యాంప్ ఆఫీసులో కూర్చుని కాదు, యాక్టివిటీ అంతా అక్కడి నుంచి నడిచేది. అదే విధమైనటువంటి కార్యకలాపం నడుపుకొచ్చారు. పాత కాంగ్రెస్ సంప్రదాయాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు చంద్రబాబుని చూసి నేర్చుకోవాల్సింది ఏంటంటే సచివాలయానికి వెళ్తున్నారు, పార్టీ ఆఫీస్కి వెళ్తున్నారు, కార్యకర్తలతో మాట్లాడుతున్నారు, నాయకులతో మాట్లాడుతున్నారు. సరే, ఇది కంటిన్యూ చేస్తారా లేదా చూస్తారు, జనం అబ్జర్వ్ చేస్తారు. బట్ సంథింగ్ ఏదో జరుగుతోంది అన్నటువంటి ఒక ఫీలింగ్, అరే ప్రభుత్వం నడుస్తుంది, పనిచేస్తుంది, మంత్రులు మాట్లాడుతున్నారు, అదిగో అనిత ఇట్లా మాట్లాడింది, లేకపోతే కనుక అచ్చెన్నాయుడు ఇట్లా మాట్లాడారు, దాంట్లో పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ ఉండొచ్చు, మాట్లాడాలా, వినాలా, ప్రజల్లో యాక్టివిటీ నడుస్తూ ఉండాలి. అంటే అప్పుడు ప్రభుత్వం ఏదో చేస్తుందన్నటువంటి చర్చ నడుస్తుంది. అదే ఇవాళ రోజున తెలుగుదేశం చూపెడుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేర్చుకోవాల్సింది, లోపించింది అదేనేమో చెక్ చేసుకోవాల్సింది.